ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? భారముతో మరి ఈ ఒక వాక్యం వినాలి అంటూ ఉన్నారా? లేక సంతోషంగా దేవుడు ఏం మాట్లాడతారు అని ఎదురు చూస్తూ వింటున్నారా? ఏదేమైనా దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతానండి. దేవుడు ప్రేమ స్వరూపువై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనము ప్రేమ కలిగి ఉంటే దేవుని యందు మనం నిలిచి ఉంటాము. పైన భాగంలో ఏమని తెలుసండి, ఎవరైతే ప్రేమిస్తాడో వారు సంపూర్ణులుగా ఉంటారంట. ఎందుకంటే దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు కాబట్టి. ఒక క్రైస్తవుడు నీటిలో కొట్టుమిట్లాడుతున్న ఒక తేలును చూసి చేయి చాపి దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తేలు ఆ చేతిని ఆ వ్రేలను చూసి కుట్టింది. అయినా కానీ ఆ చేతిని మరొక్కసారి చాపి ఆ తేలును రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తేలు మరొక్కసారి కుట్టింది. అప్పుడు ఆయన పక్కనున్న స్నేహితుడు అంటాడు, ఎందుకురా దాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నావు, అది కుట్టుతుంది కదా, దాన్ని వదిలేసే అన్నప్పుడు ఆ స్నేహితుడు ఒక మంచి మాట చెప్తాడు. తేలి యొక్క స్వభావము కుట్టడము, నా స్వభావము ప్రేమించడము, రక్షించడము. కాబట్టి నేను అది కుట్టినా సరే నేను దాన్ని రక్షిస్తానని చెప్పాడు. నిజమండి, మన జీవితాల్లో కూడా మనలో ప్రేమ ఉన్నట్లయితే మనం ఎవరికి కీడు చేయడానికి మనం ఆలోచన చేయము. ఒకవేళ వాళ్ళే కీడు చేస్తే కనుక కీడు చేయటం మాని మేలు చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మన స్వభావం ప్రేమగా ఉన్నట్లయితే ప్రతిది ఓర్చుకుంటుంది. ప్రేమ అని 1 కొరింథీ 13లో మనం చూస్తూ ఉంటున్నాము. అది శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు నీవు నీ సొంత తల్లి, నీ సొంత తండ్రిని ప్రేమించలేకపోతున్నావా? మరొక మాట అంటే తట్టుకోలేకపోతున్నావా? నీ సొంత భార్య, సొంత భర్త విషయంలో ప్రేమను కనపరచలేకపోతూ ఉంటున్నావా? నీ స్వభావం ప్రేమగా ఉన్నట్లయితే కీడు కూడా మేలుగా మారిపోతుంది. నిజమే, మన జీవితాల్లో కొంతమంది మనకి హాని చేశారని వారి మీద వెర్రి కోపముతో అని ప్రేమించడం కాదు కదా, ద్వేషిస్తూ ఉంటాము. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య మాత్రము ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారి యందు నిలిచి ఉంటాడు. ఈరోజు నీ స్వభావం ఏంటి? ఎవరైతే మేలుకు ప్రతిగా కీడు చేస్తారో వారింటిలో నుండి కీడు ఎప్పుడు తొలగిపోదంట. కానీ ఎవరైతే కీడుకు ప్రతిగా మేలు చేస్తారో వారింట్లో ఎప్పుడు మేలు తొలగిపోదంట. కాబట్టి మీ ఇంట్లో మేలు చూడాలనుకుంటున్నారా? మీ జీవితంలో మేలు చూడాలనుకుంటున్నారా? అయితే మీరు ఒక పని చేయండి, కీడు చేసిన వారిని ప్రేమించండి. నేను ఒక చోట చదివినట్టుగా నేను చెప్తా ఉంటున్నాను. ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వారికి నేను ఒక గిఫ్ట్ని పంపిస్తూ ఉంటాను. వారికి ఏదో ఒక గిఫ్ట్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. నిజమే, నేను నేర్చుకుంది ఏంటంటే కీడు చేసేవాడిని, నన్ను అసహించుకునేవాడిని నేను ప్రేమించాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అప్పుడు దేవుడు నా యందు నిలిచి ఉంటాడు, అలాగే నీ యందు నిలిచి ఉంటాడు. ఈరోజు ఎంతమందిని నువ్వు ఎదుర్కొంటావో, ఈ రోజు నుంచి కీడు చేసే వారిని సహితము, నీ శత్రువులు సహితము నువ్వు ప్రేమించి నీవు దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు ఆయన యందు నిలిచి ఉండటం మాత్రమే కాదు, నువ్వు సంపూర్ణంగా ఉంటావు. సో విన్నాం కదండి, ప్రేమించండి, ప్రేమను వదులుకోకండి, మేలు చేయడం వదులుకోకండి. నిన్ను కుట్టేవారైనా నిన్ను బాధించేవారినైనా ప్రేమించడం మనం ప్రయత్నం చేద్దాము. దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు విన్న వాక్యం ప్రకారం నాయనా ప్రభా, మేలు చేసేవారుగా మమ్మల్ని చేయండి నాయనా ప్రభా, ప్రేమించేవారుగా మమ్మల్ని చేయండి నాయనా. కీడుకి ప్రతి కీడు చేయక కీడుకు ప్రభ మేలు చేసే మంచి స్వభావం కలిగి నీ బిడ్డలుగా ప్రభ మేము చలామణి అవుటకు సహాయం చేయండి నాయన. అలాంటి వారి దగ్గర నువ్వు నిలిచి ఉంటావు నాయన. ప్రేమ అయ్యా నిన్ను ఆకర్షించుకుంటుంది నాయన. మా హృదయం నిండా ప్రేమ ఉంటకు సహాయం చేయండి. కీడు చేసే వారిని అయ్యా సహితము మేము ప్రేమించేవారుగా చేసి మమ్మల్ని తీర్చిద్దండి. మా ఇంట్లో నెమ్మదిని, మా ఇంట్లో మేలు చూడాలని ఆశపడుతున్నాం. నీవే సహాయం చేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వదులుకోకండి, మీ లోపల ఉన్న ప్రేమను వదులుకోకండి. డోంట్ గివ్ అప్ యెట్. అందరినీ ప్రేమించండి. తేలు కుట్టిందని ప్రేమ స్వభావాన్ని నేను వదులుకుంటానని చెప్పిన వ్యక్తి మనందరిలో కనబడును గాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. సీ యు అగైన్. ప్రైజ్ ది లార్డ్.